నమో గురుభ్యః. మనము మన వ్యాసుల వారి భాగవతాన్ని తెలుగులో అనువాదం చేసి ఇచ్చిన పోతన గారు, గంగన గారు, నారయ్య గారు వారి పద్యాలను అధ్యయనం చేస్తూ వస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ 5వ స్కందాన్ని గంగన గారు వ్రాసి ఇచ్చారు. అప్పుడేం జరిగిందంటే, మన సాధకుడు ఇంతకు ముందు క్షాత్ర మార్గంలో ఉన్నాడు కాబట్టి ఆయన్ని రాజు అని చూపించారు. ఆయన కర్మభారాలని మోస్తూ ఉన్నాడు కాబట్టి ఆయనను భరతుడు అని చెప్పారు. ఆ తర్వాత ఆయన మృగతృష్ణలతో మృగత్వం పొంది మళ్ళీ తిరిగి ఆ మృగతృష్ణల్లో నుంచి బయటపడి మనుష్యత్వం పొంది ఈసారి మనుష్యత్వంలో కూడా మళ్ళీ క్షాత్రము కర్మలను వరించకుండా ఆయన బ్రహ్మకులాన్ని చేరారు. అటువంటి మన బ్రాహ్మడు, మన హంస సోహం అని సాధన చేస్తూ ఉన్నవాడు దూషణ, భూషణ, తిరస్కారాల్ని వేటిని లెక్క చేయకుండా ఉన్నాడు. అవన్నీ దేహానికి నావి కావు అని డిస్కనెక్ట్ చేసి ఉన్నాడు. దాన్ని చూపిస్తూ ఉన్నారు మన గురువుగారు. దూషణం అయిపోయింది. పిచ్చాడా, మూర్ఖుడా, ఓ మొద్దు, చవిటాడా అని ఏమన్నా సరే ఆయన పట్టించుకోలేదు. భూషణాలు తీసుకుని వెళ్ళి మృష్టాన్న భోజనాలు పెట్టి, పట్టు వస్త్రాలు చుట్టి, అలంకారాలన్నీ చేసినా ఆయన తమకలేదు. ఆ తర్వాత ఇప్పుడు తిరస్కారాన్ని చూపిస్తూ ఉన్నారు. సింధురాజు ఒకాయనున్నాడు. ఆయన ఈయనని చులకన చేసి మాట్లాడితే కూడా మన సాధకుడు, మన గురువుగారు పట్టించుకోరు. మన సింధురాజు అదే పనిగా రెచ్చిపోయి ఈయనను రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అప్పుడు కొంత మాట్లాడతాడీన. ఆ మాటల్లోనే వేద తాత్పర్యమంతా గ్రహించి మన రాజు వెంటనే ఆయన పాదాలు పట్టుకుని నాకు జ్ఞానోపదేశం చెయ్యండి అని కోరుతాడు. ఆయనకు కొన్ని ప్రశ్నలున్నాయి సంసారం గురించి, వాటిని అడుగుతాడు. మన గురువుగారు ప్రవచనం చేస్తారు. ఈ మొత్తము ఈ సింధుపతి విప్ర సంవాదము అన్న ఘట్టంలో వస్తుంది. మన మూలంలో వ్యాసుల వారు మనకొక 4 అధ్యాయాల్లో ఇచ్చారు ఆ విషయము. ముందు థియరీ ఒక 35, 37 శ్లోకాల్లో చెప్తారు. తర్వాత దాన్ని పరోక్షంగా ఎగ్జాంపుల్‌గా ముందు ఎన్‌కోడ్ చేసి, తర్వాత డీకోడ్ చేసి 2 అధ్యాయాల్లో చూపిస్తారు. అదంతా మూలంలో ఉన్న విషయం మనం అక్కడ చదువుకుంటూ వచ్చాము. ఇప్పుడు ఇక్కడ దాన్ని అంతా కలిపి ఒకే ఒక ఘట్టంలో ఇదొక్కటే చాప్టర్‌లో రాసిచ్చారు మన గంగన గారు. దాన్ని చూస్తూ వెళ్దాము. అప్పుడేం జరిగిందంటే మన వాళ్ళు వృషలులు ధర్మానుష్ఠానం చేస్తూ ఉన్నవాళ్ళు ఏదో ధార్మికమైన కోరికలున్నాయి బిడ్డలు గావాలని. అందుకోసం ఏవో బలులివ్వాలి, నరబలైతే బాగుంటుంది అంటే ఈయనను తీసుకుని వెళ్లారు. అయితే అటువంటి హింసలకు దేవతలు గూడా సంతోషించరు. వాళ్ళు గూడా అంగీకరించరు. దానితో ఆ ధర్మాన్ని ధర్మంగా అనుష్ఠానం చేస్తూ ఉన్నాను అనుకున్నవాడు కూడా అటువంటి అధర్మం చెయ్యడం చేత, ఎందుకు అంటే ఆ విధంగా ఎప్పుడైతే రజోతమో గుణాలతో ఉంటారో వాళ్లకు అధర్మం ధర్మంగా, ధర్మం అధర్మంగా కనిపిస్తుంది అని మన భగవద్గీతలో చెప్పారు గురువుగారు. వాళ్ళకట్లా అయథావత్‌గా కనిపించేసరికి వాళ్ళు ధర్మం చేస్తున్నాం అనుకున్నారు. అధర్మం ఆచరించేసరికి వాళ్ళకే అది విపరీతమైన పరిణామాన్నిచ్చింది. దాంతో వాళ్ళందరూ మరణించారు. వాళ్ళందరూ పోయారని చూసుకున్నాడు. ఇంకిక్కడ మనకు పని లేదనుకున్నాడు. మళ్ళీ అక్కడి నుంచి లేచి వాళ్ళ అన్నలు ఏదో ఒక చేను కావలికి ఆయన్ని కూర్చోబెట్టారు గదా! అక్కడి నుంచే వీళ్ళు తీసుకొని వెళ్లారాయన్ని. మళ్ళీ అక్కడికే వచ్చి కూర్చున్నాడు. మళ్ళీ చేను కావలి చేస్తున్నాడు. ఇట్లా నడుస్తూ ఉన్నది. ఆ తర్వాత ఏం జరిగిందంటే, అంతటన్ కొన్ని హాయనములు చనన్ సింధు భూపాలనము చేయు భూవరుడు ధీరత తత్వ విజ్ఞానమెరిగెడు వేడ్క తోడుత శిబికారోహణము చేసి అరుగుచుండన్. ఆలోన ఆ శిబికా వాహులు ఆ చేనన్ కాపుగా ఉన్న విప్రుని కాంచి తెచ్చి శిబిక మోపింతము ఈతని చేత అనుచో పట్టి మూపున పల్లకిని పెట్టి
మోపు మనుచు మోపించునంత ధరామరుడు శిబిక మూపున నిడి అందు చింతలేక ఉన్నాడు. అంతటా ఇంకా కొన్ని హాయనములట్లా కొన్నాళ్ళు గడుస్తూ ఉన్నది. ఈలోగా సింధు రాజ్యాన్ని పాలిస్తూ ఉన్న ఒక భూవరుడున్నాడు రాజుగారు. ఆయన ధీరతన్ ఆయన ఎంతో ధృతితో అసలు ఈ తత్వం అంటే ఏమి? దాని జ్ఞానమేమి? అని ఎరుగడు వేడుకతోనన్ ఆయనకి ఇంట్రెస్ట్ ఉన్నది. జిజ్ఞాస ఉన్నది పాపము. సరే ఈలోగా ఒకానొక సమయంలో ఆయన శిబికారోహణము చేసి పల్లకి ఎక్కాడు ఎటో వెళ్తున్నాడు. ఆయన పని మీద అరుగుచుండన్ ఆలోన ఈలోగా ఆ శిబికా వాహులు ఆయన దగ్గరున్న పరివారం చూసుకున్నారు. ఆ పల్లకి మోయడానికి వాళ్ళు తక్కువయ్యారు. దాంతో ఈ చేనుకు కాపలాగా కూర్చునున్నాడు. బాగున్నాడు. దుడ్డు ముక్కలాగా ఉన్నాడు బలంగా, దృఢంగా. పనికొస్తాడు పల్లకి మోయడానికి అని ఆయన్ని కాంచి చూసారు, తీసుకొనొచ్చారు. ఆ శిబికను ఆయన భుజం మీద మోపారు. ఈయనతోటి మోపిద్దాము ఆ శిబికను, పల్లకీని అనుకున్నారు. తీసుకొనొచ్చి ఆయన భుజాన బెట్టారు. ఇంక మోయి అని జెప్పారు. అంతనింకా ఆ విధంగా ఆయన మోస్తూ ఉండగా, మన ధరామరుడు, మన బ్రాహ్మడు ఏమైనా పట్టించుకున్నాడా? లేదు. శిబిక మూపున నీటి వాళ్ళు ఆ పల్లకీని ఆయన భుజం మీద బెట్టారు. ఇంక నడు అన్నారు. ఇంక అందులో ఆ పనిలో ఆయన చింత ఇంచుక లేకుండా ఉన్నాడు. పట్టించుకోవట్లేదు ఆయన. ఏదో ఆ దేహం చేస్తుంది మంచిదనుకున్నాడు. ఆ దేహం చేస్తుంది మంచిదే. దేహం చేస్తూ ఉన్నదేదున్నదో ఆ దేహము వేరుగా ఉన్నదా? అది నేను. ఆ దేహం పైన ఉన్న పల్లకి నేను. పల్లకీలో ఉన్నవాడు నేను. ఆ పల్లకీని మోస్తూ ఉన్నవాళ్ళు నేను. పల్లకీని మోయడము నేను. పల్లకీని ఎక్కి, పల్లకీని మోస్తూ, ఈ పల్లకీని తీసుకొని వెళ్తూ ఉన్న భూమి నేను. మొత్తం అంతా నేనే అయి ఉన్నాను. అయితే ఏమి అనుకున్నాడాయన పట్టించుకోలేదు. అంతా ఒకటిగానే చూస్తూ ఉన్నాడు. సోహం అన్న స్థితిలో ఉన్నాడు మన హంస. తన మనసు కొలతిని అప్పుడు మునుకొని అట్లు అప్రయత్నముగా నడవగా, ఆ జనపతి నిమ్నోన్నతమై చనుట ఎరిగి శిబిక మోతు జనులకున్ అనియన్. ఆయన, ఆయన మనసులో ఈ ఆలోచనే లేదు. ఆయన మనసు దానికిష్టమొచ్చినట్టు అది వెళ్ళిపోతూ ఉన్నది. దాన్ని అనుసరించి ఆ ఇంద్రియాలు కాళ్ళు, చేతులు కదులుతూ ఉన్నాయి. దాంతో ఆ పల్లకి నడుస్తూ ఉన్నది మిగిలిన శిబికా వాహకులతో పాటు కలిసి. ఈయన అప్రయత్నంగా ఉన్నాడు. ఈయన ప్రయత్నం ఏమీ లేదందులో. ఆ రకంగా నడుస్తూ ఉండగా, ఆ జనపతికి ఇంక దుఃఖమొచ్చింది. ఆ శిబికలో కూర్చున్నవాడు అటు ఇటు దొర్లుతున్నాడు. ఎందుకు అంటే ఆ పల్లకి నిమ్నము, ఉన్నతము కిందికి, పైకి అవుతూ ఉంటే అందులో కూర్చున్నవాడు దొర్లుతున్నాడు. ఆయనకి ఇంక వచ్చింది బీపీ. అట్లా చనుటను ఎరిగి చూసుకుని ఆ శిబిక మోస్తూ ఉన్న జనులతో ఏమన్నాడంటే, "మీరలు ఇప్పుడు ఇచ్చట చేరి మిక్కిలి ప్రయత్నంబుతోట తగిలి నడుచుచుండా విషమమగుచు గమన వేగంబు నన్ను బాధ పెట్టుచున్నది" అని అంటూ ఉన్నాడు. అనినన్ బెస్తలు ఆయనతో ఈ విధంగా అనిరి. "మీరేమిప్పుడిట్లా అందరూ గలిసి, చేరి, కూడి మిక్కిలి ప్రయత్నంతో ప్రయత్నపూర్వకంగా తగిలి నడుస్తూ ఉంటే పని బెట్టుకొని నడుస్తున్నారు కానీ, ఎక్కువ తక్కువ అవుతూ ఉన్నది పల్లకి, పైకి కిందికి అవుతున్నది, విషమం అవుతూ ఉన్నది. గమన వేగంబు కొంతమంది వేగంగా నడుస్తున్నారు. కొంతమంది మెల్లమెల్లగా నడుస్తున్నారు. కొంతమంది పైకి నిలబడ్డారు. కొంతమంది వంగి నడుస్తున్నారు. అందరూ ఒకే విధంగా పల్లకిని భుజం మీద పెట్టుకొని ఒకే సమానమైన ఎత్తులో ఉండి, సమానమైన వేగంతో నడిస్తే పల్లకి ప్రశాంతంగా, సమంగా వెళ్తుంది గానీ, మీరందరూ తలా ఓ తీరున చేస్తే, ఈ రకంగా మీరు నడుస్తూ ఉంటే, పైకి కిందికి చేస్తూ ఉన్నారు. వేగంగా నడుస్తూ ఉన్నారు. ఇది నన్ను బాధ పెడుతున్నది అని అన్నాడు. దాంతో ఆ బెస్తలేమన్నారంటే, బెస్తలంటే భారాన్ని వహించేవాళ్ళు అని అర్థమున్నది. ఈ బెస్తలేమన్నారంటే రాజుతో, "దేవా! ఈ విషమ గమనంబు మా వలన అయినది గాదో. ఈ తురీయ వాహకుడు సుఖగమనంబుగా నడవనేరండో. వీని తోడ మేము నడవనేరము" అనినన్ రహుగనుండను ఆ రాజు పాసిత వృద్ధజనుండైనను బలాత్కారంబునన్ పుట్టిన కోపంబునన్ కోపించి విమర్శ తప్పి నీరుగప్పిన నిప్పునున్ బోలే ఎరుంగరాని బ్రహ్మతేజంబు గల బ్రాహ్మణునికి కంటకంబుగా నిష్ఠుర వాక్యంబులన్ ఇట్లనియే.
వాళ్ళేమన్నారంటే, "దేవా, ప్రభూ, ఈ విషమ గమనము, ఎగుడు దిగుడుగా నడవడం అన్నది మా వల్ల అయినది గాదు. మేం జెయ్యట్లేదట్లా. ఈ పల్లకీ మోయడానికి ఒక నలుగురో, ఆరుగురో, 8 మందో ఉన్నారనుకోండి. అందులో మనవాడు, మన బ్రాహ్మడొక్కడు ఆయనిష్టమొచ్చినట్టు ఆ బాడీ నడుస్తుంటే ఆయన పట్టించుకోవట్లేదు. మిగిలిన వాళ్ళు పాపం కరెక్ట్‌గానే నడుస్తున్నారు. వాళ్ళేం చెప్తున్నారంటే, "మేమందరం బానే నడుస్తున్నామండి. మా తప్పు గాదు. ఈ తురియ వాహకుడు మీరు చివరన తీసుకొనొచ్చి ఎవరినో ఈ పనిలో కుదిరించారు గదా! మీరు తెచ్చుకున్న వాడే, ఆ చివరగా వచ్చిన వాడే, ఆ వాహకుడు సుఖగమనంబుగా నడవనేరడు. వాడు సుఖంగా నడవట్లేదండి. వాడిష్టమొచ్చినట్టు వాడు నడుస్తున్నాడు. అసలు వీని తోడ మేము నడవనేరము ఎందుకు అంటే, ఆ పల్లకి మోస్తున్న వాళ్ళలో ఒక్కడు సరిగ్గా లేకపోతే ఆ భారం మిగిలిన వాళ్ళందరి పైన పడుతుంది మరి. మాకు గూడా కష్టంగా ఉన్నదండి. మీ ఒక్కళ్ళకే గాదు అని వాళ్ళు గూడా గట్టిగానే కంప్లెయింట్ చేశారు. అని నన్ను రహూగణుడను ఆ రాజు, ఆయన పేరు రహూగణుడు ఇంతకి. పాసిత వృద్ధజనుడు. ఆయన వృద్ధజనులను ఉపాసించడా, సేవించడా అంటే సేవిస్తాడు పాపం. పెద్దవాళ్ళను గౌరవిస్తాడు, వృద్ధ సేవ చేస్తాడు అన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు బలాత్కారంగా ఇంక భయంకరంగా మహాబలంగా వచ్చింది ఆయనలో కోపం ఇంక పుట్టిందే. దాంతో కోపించి విమర్శ తప్పి, విచారణ లేకుండా, పూర్వాపరాలు విచారించకుండా నీరు కప్పిన నిప్పులాగా ఉన్నాడు ఒకవైపు మన బ్రాహ్మడు. నీరు కప్పిన లేదా నివురు కప్పిన నిప్పు అంటారు. నీరు అన్నా, నివురు అన్నా బూడిద అని అర్థము. బూడిద కప్పేసి ఉన్నంత మాత్రాన లోపల నిప్పు లేకుండా పోతుందా? నిప్పు ఉన్నది. పైన ఆ దేహము అన్నా ఏదో మట్టి, ఏదో భస్మము ఊరిగినే పైన ఉన్నదాయనకి. లోపల ఆయన ఆత్మజ్యోతి అయి నిప్పులాగా బ్రహ్మతేజంతో ప్రకాశిస్తున్నాడు. ఆ పైన ఏదో బూడిద కప్పినట్టు ఆ దేహం ఒకటున్నది. వీళ్ళకు బయట నుంచి చూసే వాళ్ళకి ఆ బూడిదొక్కటే కనిపిస్తున్నది. ఆ దేహం ఒక్కటే. ఆ దేహంలో ఉన్న ఆ నిప్పు, ఆ అగ్ని, ఆ జ్యోతి కనిపించట్లేదు. దాంతో నీరు గప్పిన నిప్పులాగా ఉన్న ఎరుగరాని తెలుసుకోవడానికి అవకాశం లేదు. ఆయనకు తెలియబడట్లేదని గాదు. తెలుసుకోవడానికి వీళ్ళకు ఆ జ్ఞానపు చూపు లేదు గాబట్టి, ఆ బ్రహ్మతేజం గల బ్రాహ్మణుడిని సరిగ్గా గుర్తించక, ఇంక మన రాజు కంటకంబుగా ఏదో ములుకుల్లాంటి మాటలతో, నిష్ఠూరమైన వాక్యాలతో ఆయన్ని తూలనాడుతూ, నిందిస్తూ, ఈ విధంగా అంటూ ఉన్నాడు. ఎందుకు? మన మూడో ఎగ్జాంపుల్. దూషణం, భూషణం అయిపోయింది. ఇప్పుడు తిరస్కారం మొదలవుతున్నది. దీనికి కూడా డోంట్ కేర్. నో రియాక్షన్. ఎట్లా చూద్దాము. అలసితివో ఎంతయున్ అయ్యో! ముసలివాడ అక్కట డస్సితివే వెన్ను మిక్కిలిన్ పలుసన్యున్నదే. ఈ శిబికనేమో చూస్తే ఒకవైపు మహాభారము, దూరమా ఎక్కడ్నించో మోసితే ఏ గతిన్ నిలిచెదవో అంచు ఆ భూవరుడు నిష్ఠురముల్ తగబల్గన్ ఆ ఎడన్ పలుకక మోసె ఆ శిబిక బ్రాహ్మణ వర్యుడు పార్థివేశ్వర. వింటున్నావా? ఓం పరీక్షిత్ అని మన శుక్లవారు చెప్తూ ఉన్నారు. అయ్యయ్యో! ఎంత అలసిపోయావో ఎంతయున్న ముసలివాడివసలే. అక్కట అయ్యయ్యో! డస్సితివే అలసిపోయావే. అలసటతో ఉన్నావే. నీ వెన్ను గూడా, వీపు గూడా మిక్కిలి పల్చగా ఉన్నదే బలంగా లేకుండా. ఈ శిబికేమో మహాభారంగా ఉన్నది. బాగా బరువుగా ఉన్నది. నువ్వు ఎంతో దూరం నుంచి మోసుకుంటూ వస్తూ ఉన్నావు ఒక్కడివే. ఏ గతిని నిలిచెదవు? ఎట్లా పాపమును దీన్ని తట్టుకునేది అని ఆ భూవరుడు మన రహుగణుడు నిష్ఠురాలను తగపల్కనింక అదే పనిగా అంటూ ఉన్నాడు. మన బ్రాహ్మణ వరుడు అన్నీ వింటున్నాడు. ఆ ఎడన్ పలుకక ఏమీ మాట్లాడలేదు. అనుకుంటే అనుకున్నాడు, పో అనుకున్నాడు. ఆ శిబికను మోస్తూ వస్తూ ఉన్నాడు. ఎట్లా? వీళ్ళిద్దరి ఆలోచనలో ఎంత తేడా ఉన్నది అంటే దక్షుడు, మన శివుడు. దక్షుడేవో నిష్ఠూరాలన్నీ మాట్లాడుతూ ఉన్నాను, తూలనాడుతున్నాను, చులకన చేస్తున్నాను, తిడుతున్నాను అని ఆయననుకున్నాడు. శివుడు అవును గదా! నిజమే గదా! అని ఈయననుకుంటున్నాడు. ఆ రకంగానే ఇక్కడ మన రహుగణుడేమంటున్నాడు, మనవాడిని ఇప్పుడే పొలాన్ని కాపు గాస్తూ ఉన్నాడాయన పొలంలో కూర్చొని ఉంటే ఆయన్ని ఇప్పుడే తీసుకొనొచ్చి ఈ శిబికను ఆయన భుజం మీద బెట్టారు.
ఎంతో దూరం గాలేదు, ఎంతో సేపు అవ్వలేదు. అలసిపోయేందుకు అవకాశమే లేదు. అయినా గూడా వేళాకోళంగా ఆయన్ని ఎగతాళి చేస్తూ, "అయ్యయ్యో! అలసిపోయావే" అని చెప్తున్నాడు. అట్లానే ఎంతయ్యును ముసలివాడివి, అయ్యయ్యో! అసలు ఈయనేమో పాపం చాలా మంచి యవ్వనంలో ఉన్నాడు దృఢంగా. కానీ కావాలని వెటకారంగా, "అయ్యో! ముసలివాడివే" అంటున్నాడు. పైగా "ఆకట డస్తితివి, ఆకలితో కూడా నువ్వు చాలా బాధపడుతున్నావే" అని అంటూ ఉన్నాడు. "వెన్ను మిక్కిలి పలుచనయున్నది." ఇక్కడ ఆకట అన్నప్పుడు ఆకలితో అని అర్థముంది. లేదా అకట అన్నప్పుడు అయ్యయ్యో! అని అర్థమున్నది. ఏదైనా సరే. మిక్కిలి పల్చగా ఉన్నదే నీ వెన్ను, నీ వీపు చాలా పల్చగా ఉన్నది పాపము. ఈ భారం మొయలేకుండా ఉన్నావు. ఎందుకంటే మనవాడు చాలా దృఢంగా ఉన్నాడు పుష్టిగా. కాబట్టి వెక్కిరింత. ఈ శివికేమో ఇంత భారంగా ఉన్నది అంటే నేనెంత భారమున్నాను? నేనంత బరువుగా ఉన్నానా? ఈ పల్లకీలో కూర్చున్న నేను అంత బరువుగా ఉన్నామా? లేం గదా! మేము చాలా బరువుగా ఉన్నట్టు ఓవర్ యాక్షన్ జేస్తున్నావు అని తూలనాడుతున్నాడు. ఇంత దూరం నుంచి నువ్వొక్కడివే మోసుకొనొస్తున్నావే సింగిల్‌గా అని. మిగిలిన వాళ్ళందరూ ఉన్నారు గదా! నీ ఒక్కడికే ఏమొచ్చింది జబ్బు అని. ఏ గతిని నిలిచెదవు అయ్యయ్యో! దీన్నెట్లా నువ్వు తట్టుకోగలవు అని మాట్లాడుతూ ఉన్నాడు. అని ఈయన ఉద్దేశం. నేను ఎగతాళి చేస్తూ ఉంటే ఈ రకంగా దెప్పి పొడుస్తుంటే సిగ్గుపడి ఆయనే సరిగ్గా నడుస్తాడు అని అనుకుంటూ ఉన్నాడో ఏమో మన రాజుగారు. మన గురువుగారు, మన బ్రాహ్మడు. ఇవే విషయాలు వింటున్నాడు గదా! ఆయనేం అర్థం చేసుకుంటున్నాడు? అలసితివి అన్నాడు. దేనికి చెప్తున్నాడు? ఆ దేహానికి చెప్తున్నాడు. అవును. దేహాలకు అలసిపోవడం అన్నది ధర్మం. కాబట్టి అది అలసిపోయి ఉండొచ్చు. ముసలివాడివి అన్నాడు. అవును. వార్ధక్యము, వృద్ధాప్యము దేహ ధర్మము నాది గాదు. ఒకవేళ ఈయన కళ్ళకు ఈ దేహము వృద్ధాప్యంలో ఉన్నట్టు కనిపిస్తే మంచిది. యవ్వనంలో ఉన్నట్టు కనిపిస్తే మంచిది. ఆయన ఈ దేహాన్ని వెక్కిరిస్తున్నాననుకుంటే మంచిది. నన్ను గాదు. అయ్యో! డసితివే ఇంత శ్రమ పడుతున్నావే అంటున్నాడు. దేహానికి ధర్మము. వెన్ను మిక్కిలి పల్చగా ఉన్నది అంటూ ఉన్నాడు. ఆ వెన్ను, వీపు పలచగా ఉన్నా, బలంగా ఉన్నా దేహం యొక్క లక్షణము. నాకు గాదు. నాకసలు దేహమే లేదు. నేను నిరాకారము. ఈ శిబిక భారంగా ఉన్నది అని చెప్తున్నాడు. అది భారంగా ఉండొచ్చు. అది తేలిగ్గా ఉండొచ్చు. దానిష్టము. ఈ శిబిక ఈ దేహానికి భారం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అది ఆ దేహానికి సంబంధించిన విషయము. ఇంత దూరం నుంచి మోస్తూ వస్తూ ఉన్నవే అని అంటూ ఉన్నాడు. దూరమన్నది గూడా రిలేటివ్. దూరమన్నది రిలేటివ్. అది దేహానికి సంబంధించిన విషయం సాపేక్షికం. శిబిక భారంగా ఉన్నది అనడం రిలేటివ్, సాపేక్షికము. అది గూడా మళ్ళీ శిబికకు సంబంధించిన విషయము. అది దేహంతో కనెక్టెడ్. దేహానికి భారం అనిపించొచ్చు. అది ఆ రెండింటి రిలేషన్‌షిప్. తర్వాత వెన్ను మిక్కిలి బలంగా ఉండడం, మిక్కిలి పేలవంగా ఉండడం ఏదైనా సరే, అది కూడా రిలేటివ్. ఒక్కొక్కసారి అట్లా ఉంటుంది. ఒక్కొక్కసారి ఇట్లా ఉంటుంది. పైగా అది దేహానికి సంబంధించిన విషయము. అలిసిపోవడము, అలసట తొలగడము ఇటువంటివన్నీ దేహ సంబంధమైన విషయాలు. అవి గూడా మార్పులతో ఉంటాయి. మారిపోతూ ఉంటాయి. వార్ధక్యము, యవ్వనము, బాల్యము ఇవన్నీ గూడా దేహ అవస్థలు. అట్లానే అలసటలు, ఆకలి, దాహం అవన్నీ గూడా దేహ సంబంధమైన విషయాలు. అవన్నీ సాపేక్షికము రిలేటివ్. ఆ రిలేషన్‌షిప్ వ్యవహారాల్లో ఉంటుంది. మంచిది. అట్లానే అనుకున్నాడాయన. నాకు లేని విషయాలు ఆయనేంటో దేహం గురించి మాట్లాడుకుంటున్నాడు. ఆయన పరంగా ఆయనకర్థమైనట్టు ఆయన చెప్తున్నాడు అనుకున్నాడు. ఇంకీయన ఊరుకున్నాడు. మాట్లాడకపోయేసరికి రాదా మరి బీపీ? ప్రపంచంలో ఉన్న వాళ్ళకు ఉండేదే అది. ఉండేదైతే కామం లేదా క్రోధం ఇంతే గదా! కాబట్టి అప్పుడు ఆ విప్రవరుడు తనకున్ కడపటి శరీరంబైన కళేబరంబునందు అహంకార మమకారంబులన్ పొందనీక మిథ్యాజ్ఞానరహితుడై బ్రహ్మభూతుడై మౌనవ్రతంబున ఆ శిబిక మోయుచున్న విషమ గమనంబు చూసి అట్టి కుపితుడగుచు ఆ భూవరుడు వెండియును ఇట్లనియే. మన విప్రవరుడు ఇదింక ఆయనకి చివరి దేహము. ఇంక ఈ
దేహము, ఆ కాష్టము కాలి, 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 కాలి ఉన్నది. ఇంక చివరికి అది బూడిద కుప్పగా మిగిలింది. ఆ బూడిద గూడా రాలిపోతుంది. ఇంక మళ్ళీ దేహం లేదు. లోపల రగులుతూ ఉన్న జ్ఞానాగ్ని ఎంతటిది అంటే, ఆ పైన ఉన్న దేహాలని దగ్ధం జేసింది. కేవలము బూడిదగా మాత్రము దేహము మిగిలిందది ఊరికే తగులుకుని ఉన్నది. నిప్పును తగులుకుని ఉన్నట్టు. అది గూడా ఎంతకాలం ఉంటుంది. ఇంక చివరన ఫైనల్‌గా మిగిలిందది. అటువంటి కళేబరం ఈ దేహము అహం, నేను అన్న కారము. ఆ విధంగా దాన్ని చూడటము క్రియ అన్నది గాని, ఈ దేహము మమ, నాది అన్న కారము గాని 2 లేవు. ఆయనకి అహము లేదు, మమ లేదు. అహంకారము లేదు, మమకారము లేదు. ఆ రకంగా పొందనీయక మిథ్యా జ్ఞాన రహితుడై ఉన్నాడు. మిథ్యా జ్ఞానము అన్నదానికి ఇంగ్లీష్‌లో సైకాలజీ వర్డ్ ఫాల్స్ ఎన్కోడింగ్ అని ఉంటుంది. మీరు కావాలంటే గూగుల్ చేసి చూడండి. సైకాలజీలో చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. దీని గురించి రకరకాలుగా ఫాల్స్ ఎన్కోడింగ్ జరుగుతూ ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సబ్జెక్ట్. ఫాల్స్ ఎన్కోడింగ్ ఎందుకు జరుగుతుంది? ఏమి అని చెప్తారు. ఫాల్స్ మెమరీ. బ్రెయిన్ ఇన్‌కరెక్ట్‌గా రికార్డింగ్ చేసుకోవడము. సెన్సరీ ఇన్ఫర్మేషన్ అంతా బంధాలన్నీ బెట్టుకోవడము. రకరకాలుగా ఇనాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అంతా ఫ్యాబ్రికేట్ జేసుకోవడము. అని ఏదున్నదో దాన్ని ఫాల్స్ ఎన్కోడింగ్ అంటారు. దానికి కారణాలేంటి? సోర్స్ ఏంటి? సోర్స్ అంటే కారణాలేంటి? సో అండ్ సో ఫోర్త్ ఏంటి? ఫ్యాక్టర్స్ ఏంటి అని ఏదో ఉంది. ఇదంతా మళ్ళీ అక్కడ సైంటిఫిక్‌గా ఏ సైన్స్ లౌకికమైన సైంటిఫిక్ థియరీ ఇది. యాక్చువల్‌గా దాని గురించి చాలా రిసర్చ్‌లు అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఫాల్స్ ఎన్కోడింగ్ అంటారు. అయితే ఇది గూడా సైన్సే. ఇది గూడా సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే సైన్స్ అంటే విద్య అని అర్థం. ఇక్కడ లౌకికమైన సైన్స్‌లో గూడా అదే జెప్తారు. ఇక్కడ పరమార్థాన్ని గ్రహిస్తూ ఉన్నప్పుడు గూడా అదే సైన్స్ చెప్తారు. అది సైన్స్ గాబట్టి దాన్ని శాస్త్రం అని పిలుస్తారు. అటువంటి మిథ్యా జ్ఞానం. ఈ మిథ్యా జ్ఞానం ఉంటే ఏం జరుగుతుంది? వెంటనే మనకి ఫాల్స్ ఎన్కోడింగ్ జరిగితే ఏమవుతుంది? దానితో ఇన్‌కరెక్ట్ పర్సెప్షన్స్ అన్నీ వస్తాయి. ఆప్టికల్ ఇల్యూజన్స్ అన్నీ దాని వల్లే కలుగుతాయి. లేనిపోనివన్నీ ఆప్టికల్ ఇల్యూజన్స్ లేనిపోనివన్నీ ఉన్నట్టుగా అనిపించడం ఎందుకు? ఈ మిథ్యా జ్ఞానం అంటే ఫాల్స్ ఎన్కోడింగ్ వల్ల. ఒకవేళ నేను నాలో ఫాల్స్ ఎన్కోడింగ్ చేశానంటే, నన్ను నేను నాకు వేరుగా చూశాను అంటే, వెంటనే మాయగా ఈ జగత్ ఆప్టికల్ ఇల్యూషన్ లాగా తయారవుతుంది. మిథ్యా జ్ఞానం నాలో ఉన్నది అంటే, నాకు కళ్ళెదురుగా మాయా జగత్తంతా కనిపిస్తుంది. దీనికి మళ్ళీ మిథ్యా జ్ఞానానికి కరెక్ట్‌గా సైకాలజీ టర్మ్ ఆపోజిట్‌గా ఉన్న టర్మ్ ఏమి అంటే, వెరిడికల్ ఎన్కోడింగ్ ఇన్ సైకాలజీ అని చూడండి. బికాజ్ సాఫ్ట్‌వేర్‌లో గూడా ఉంటుందది. కాబట్టి సైకాలజీ అని చూసుకోండి. వెరిడికల్ ఎన్కోడింగ్ అంటే ఏంటి? ఉన్నది ఉన్నట్టు. యాక్యురేట్‌గా ఒకవేళ ఆబ్జెక్టివ్‌గా, సబ్జెక్టివ్‌గా గాదు. ఆబ్జెక్టివ్ వస్తువేమి? బ్రహ్మము. ఉన్నది ఆబ్జెక్ట్ ఒక్కటే. ఉన్నది ఒకే విషయము. అయితే దాన్ని ఆబ్జెక్ట్‌గా కాకుండా సబ్జెక్టివ్‌గా చూడడం వల్లే ప్రాబ్లమ్ మనకు. కాబట్టి వెరిడికల్ ఎన్కోడింగ్ ఇన్ సైకాలజీ అంటే ఏమొస్తుంది మనకు యాక్యురేట్‌గా ఉన్నది ఉన్నట్టు, ఉన్న వస్తువేమి, లేనిదేమి అని చూసుకోగలగడం ఏదున్నదో దాని పేరు. వెరిడికల్ ఎన్కోడింగ్ విచ్ ఈస్ అపోజిట్ టు ఫాల్స్ ఎన్కోడింగ్. ఫాల్స్ ఎన్కోడింగ్ మిథ్యా జ్ఞానం. వెరిడికల్ ఎన్కోడింగ్ సత్ జ్ఞానం. ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌కి కరెక్ట్‌గా అపోజిట్ టర్మ్ సైకాలజీలోనే వెరిడికల్ పర్సెప్షన్ అని ఉంటుంది. వెరిడికల్ పర్సెప్షన్ అంటే ఉన్నది ఉన్నట్టు కనిపించడం. ఒకవేళ ఇక్కడ చూసి చూసి బోర్ గొట్టిందనుకోండి. ఎంతసేపు మిథ్యా జ్ఞానం, సత్ జ్ఞానం, మాయ, సత్ వస్తువు అని ఇవే చూడాలంటే ఇంకేదైనా వేరే రకంగా చూద్దాం అనిపిస్తే చూడండి ఇదే ఇన్ఫర్మేషన్ బయట లౌకికంగా గూడా చెప్పుకుంటారు. లౌకికంగా సైకాలజీలోనే నేనిక్కడ చూపించాను. కానీ లౌకికంగా యాక్చువల్‌గా సాఫ్ట్‌వేర్‌లో కూడా ఉంటుంది. ఇంగెక్కడ పడితే అక్కడ ఉంటుంది. కాబట్టి చూడండి ఇన్ఫర్మేషన్ మాత్రం మారదు. మనవాడికి ఇటువంటి ఫాల్స్ ఎన్కోడింగ్ లేదు. ఈ ఫాల్స్ ఎన్కోడింగ్‌ని, మిథ్యా జ్ఞానాన్ని
మన మాండూక్యం ఏం చెప్పింది మనకు? అన్యథా గ్రహణం అని పిలిచింది. వెరిడికల్ ఎన్కోడింగ్ ఉన్నదాన్ని ఉన్నట్టు పట్టుకోలేకపోవడాన్ని అగ్రహణం అని చెప్పి, లేనిపోనివన్నీ పట్టుకోవడాన్ని అన్యథా గ్రహణం అన్నది. ఇటువంటి అన్యథా గ్రహణం చేయడము, మిథ్యా జ్ఞానంతో ఉండడము, లేనిపోని మాయా జగత్తులన్నీ కల్పించబడ్డ వాటిని ఉన్నాయి ఉన్నాయి అని చూడడము, ఇటువంటి మాయ లేకుండా ఉన్నవాడు, మాయ తొలగి ఉన్నవాడు. మిథ్యా జ్ఞానము నాలో ఉన్నది అంటే ఎదురుగా మాయగా జగత్తు కనిపిస్తుంది. నన్ను నేను నాకు వేరుగా చూసుకోవడం అన్నది లేకపోతే, నాకు జగత్తు వేరుగా మళ్ళీ ఇంకోటి కనిపించడం అన్నది లేదు. అన్నీ నాలోనే లయమై ఉంటాయి కాబట్టి, ఆ రకంగా ఉన్నవాడు మనవాడు. మిథ్యా జ్ఞానం లేకుండా ఉన్నాడు. సత్‌జ్ఞానంతో ఉన్నాడు. బ్రాహ్మీభూత స్థితిలో ఉన్నాడు. మౌనంలో ఉన్నాడు. శబ్దం ఎందుకుంటుంది ఆయనకి? మిథ్యా జ్ఞానం ఉంటే శబ్దం ఉంటుంది. వ్యవహారాలుంటాయి గాబట్టి మాటలు గావాలి. మౌనం ఎప్పుడు? నాలో నేనున్నప్పుడు ఇంక దేనితోటి ఎవరితో ఎందుకు మాట్లాడుతూ వ్యవహారాలు చేస్తాను? నాలో నేనున్నప్పుడు నేనెవరితో మాట్లాడుతాను? నాకెందుకు మాటలు? నాలో నేనున్నప్పుడు దేనికోసం వ్యవహారాలు చేస్తాను? నాకెందుకు మాటలు? నాలో నేనున్నప్పుడు మాటలు అవసరం లేదు. మౌనం ఒకటే ఉంటుంది. కాబట్టి ఆయన మౌనంగున్నాడు. మౌనంగానే ఆ శిబికను మోస్తూ ఉన్నాడు. ఎందుకు? ఇక్కడ ఆల్రెడీ అవును నిజమే దేహానికుంటాయి అలసటలు, ఆకలి, దాహము, నిద్ర, వార్ధక్యము, భారాలు, దూరాలు మొదలైనవన్నీ దేహానికుంటాయని ఎంతవరకు అనుకుంటారు? బ్రాహ్మీభూత స్థితిలో ఉన్నవాళ్ళు ఎందుకనుకుంటారు? అంతకన్నా ముందు వరకు కేవలము లౌకిక వాదాలను అనువాదం చేస్తూ ఉన్నంత వరకు మాత్రమే దేహానికి ఇవన్నీ ఉంటాయనుకుంటారు. కానసల దేహ భ్రాంతిని దాటిన తర్వాత ఉన్నదంతా ఫాల్స్ ఎన్కోడింగ్ నిజంగా లేను గూడా లేదు అని వాళ్ళకి తెలిసిన తర్వాత, ఇదంతా మాయ అని తెలిసిన తర్వాత, దేహమే లేదని తెలిసిన తర్వాత ఏదున్నదని అనుకుంటారు వాళ్ళు. అక్కడ ఈ దేహం ఒకటున్నది, ఆ సిబికోటున్నది, అందులో ఓడున్నాడు, మిగిలిన వాళ్ళున్నారు, ఏంటో మోయడం అన్నది ఉన్నదని ఇదంతా నిజంగా లేనే లేని విషయం గురించి మొత్తం అంతా కల చూసినట్టు చూస్తూ ఉన్నాడాయన. దేనికి మాట్లాడతాడు? ఎందుకు మాట్లాడతాడు? దేనికి మాట్లాడతాడు? ఎందుకు మాట్లాడతాడు? కాబట్టి ఆయన క్వైట్‌గా ఆ దేహం మోస్తూ ఉన్నది. అయినా గూడా ఈ విషమ గమనమైతే అట్లానే కంటిన్యూ అవుతున్నది. అందులో ఆ శిబికలో ఉన్నవాడేంటో నేను నిజంగా ఉన్నాను. శిబిక ఉన్నది. దాన్ని మోస్తూ ఉన్నారు. అందులో ఒకడు సరిగ్గా మోయట్లేదు. ఎగుడు దిగుడు అవుతూ ఉన్నది. నేను అటు ఇటు దొర్లుతూ ఉన్నాను. నాకు చాలా కష్టంగా ఉంది. ఇవన్నీ వాడనుకుంటున్నాడు గాబట్టి, వాడిదంతా చూసాడు. వాడు ఉన్నది ఉన్నది అనుకుంటున్నాడు గాబట్టి, వాడిదంతా చూసి ఇంక మహా కోపంతో కుపితుడవుతూ, మన భూవరుడు ఇంక వెంటనే మిగిలిన వాళ్ళందరిని వదిలిపెట్టి, "మేం గాదు. మేం బానే ఉన్నాము. వీడే ఇట్లా జేస్తున్నాడు. అసలు వాడితో మాకు గూడా కష్టంగుందని" వాళ్ళు ఆల్రెడీ జెప్పేసారు గాబట్టి, వాళ్ళనొదిలిపెట్టి ఇంక ఈయన మన గురువుగారితో ఏమంటున్నాడంటే, "ఓరి దుర్మద! వినరోరి జీవన్మృతా! నాయాజ్ఞ తప్పించి నడిచెదీవో! నీ వక్ర మార్గంబులు ఇన్నియూ విడిపించి నడిపింతు నిన్ను సన్మార్గమందు" అని రాజ గర్వాంధుడగుచు గుణత్రయంబున వృద్ధి పొందిన భూవరుడు అబద్ధ ప్రలాపంబులు పలుకుచుండినన్ చూసి శమదమాదులచే ప్రశస్తుడగుచు జగతిన్ బ్రహ్మస్వరూపమై సకల భూతములకు అత్యంత హితుడైన భూసురుడు యోగివర్తన తెలియలేకున్న రాజును అంతన్ వీక్షించి అల్లన ఇట్లనుచు పలికెను. ఒరే దుర్మదంతో ఉన్నవాడా! వినరా నువ్వా? జీవన్మృతుడా! జీవోత్సవమా! ఏమిరా అట్ట నడుస్తున్నావు? బతికున్నావా? చచ్చావా? నేను చెప్తూ ఉంటే గూడా నా మాట వినకుండా నువ్వు ఇష్టం వచ్చినట్టు నడుస్తూ ఉన్నావు. ఈ వక్ర మార్గంలో నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉన్న నిన్ను ఈ మార్గంలో నుంచి తప్పించి తప్పుడు మార్గంలో వెళ్ళిపోతున్న మాట చెప్తుంటే వినకుండా, ఈ మొండితనంతో చేస్తున్నావు నువ్వు. నిన్నక్కడి నుంచి మరలించి మళ్ళీ మంచి మార్గంలో ఉంచుతాను అని చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇటువంటి అసత్ మార్గంలో ఉన్న వాళ్ళకు, సత్ మార్గంలో ఉన్న వాళ్ళని చూస్తే దారి తప్పిపోయారనే అనిపిస్తుంది. సత్ మార్గంలో ఉన్న వాళ్ళకి, అసత్ మార్గంలో ఉన్న వాళ్ళని చూస్తే వాళ్ళు దారి తప్పిపోయారని తెలుస్తూనే ఉంటుంది. ఇది విషయం. కాంప్లికేషన్ ఏంటంటే, ఎక్కడ నిలబడ్డామో దాన్ని బట్టి అవతల సైడ్ వాళ్ళు తప్పు చేస్తున్నారనిపిస్తుంది కదా! మన బ్రహ్మము ఈ క్షాత్రంలో ఉన్నవాడిని చూసుకొని వాడు ఇష్టమొచ్చినట్టు వాడు చేసుకుంటాడు పోనీ అనుకుంటాడు.
ఆ క్షాత్రంలో ఉన్నవాడు బ్రహ్మంలో ఉన్న మనవాడిని చూసి దారి తప్పిపోయాడు అనుకుంటూ ఉన్నాడు. అనుకోని ఊరుకోవట్లేదు. కనీసం మన బ్రహ్మము వాడు దారి తప్పిపోయాడు పోనీ అనుకుంటున్నాడు. ఈయన ఒరేయ్! నువ్వు దారి తప్పిపోయాడు నిన్ను మంచి మార్గంలో ఏది ప్రపంచ మార్గంలో పెడతాను. నీ తిక్క కుదిరిస్తాను అని ఈయన ప్రగల్భాలన్నీ చేస్తున్నాడు. మన రాజగర్వాంధుడు త్రిగుణాలతో కూడి ఉన్నాడు. ఇంకా గుణాలన్నీ వృద్ధి చెంది మన భూవరుడు, మన రాజు అబద్ధ ప్రలాపాలు అబద్ధము అంటే బద్ధము కాదు. నిజానికి అంటే సత్యానికి, సత్తుకు కట్టుబడి లేవు. సత్తుకు కట్టుబడి లేవు. ఆయన మాట్లాడుతున్న మాటలు అసత్తుకు కట్టుబడి ఉన్నాయి. కాబట్టి అబద్ధాలు. అబద్ధము అంటే నా బద్ధం అంటే బద్ధం కాలేదు, కట్టుబడి లేవు అని అర్థం. ఉన్న విషయము యథార్థంగా ఏదున్నదో దానికి కట్టుబడి లేదు. ఆయన చూస్తూ ఉన్న విషయము తప్పుగా ఉన్నది యథావత్‌గా. ప్రలాపాలన్నీ మాట్లాడుతూ ఉన్నాడు, పలుకుతూ ఉంటే చూసాడు. మనవాడు శమము, దమము మిగిలిన వాటితో నిండి ఉన్నాడు. ఈ జగత్ బ్రహ్మస్వరూపంగానే ఉన్నది. సకల భూతాలు నేనే అని ఆ రకంగా చూసుకుంటూ ఉన్న మనవాడు, సరే మన రాజుకు యోగులు ఎట్లా ఉంటారో తెలియదు. అందుకని వీడు ఇట్లా ఉన్నాడు. నన్ను సన్మార్గంలో పెడతానంటున్నాడు. వాడు అసత్ మార్గంలో ఉన్నాడు గాబట్టి, నేను అపోజిట్ మార్గంలో ఉంటే, నేనే తప్పు మార్గంలో ఉన్నానని అనుకుంటున్నాడు. వాడికి తెలియట్లేదు అని దయతో, గొప్ప కరుణతో ఆ రాజును వీక్షించి అంతన్ మెల్లగా వాడికి ఆ దారి చూపించడం కోసం ఈ విధంగా అంటూ ఉన్నారు మన గురువుగారు. నరేంద్ర, నీవు చెప్పునది సత్యము. భారంబు ఈ శరీరంబునకే గాని నాకున్ కలుగనేరదు. అయినను స్థౌల్య కార్స్యంబులు, వ్యాధులు, ఆధులు, తృష్ణలు, ఇచ్ఛా విరోధ భయాలు, జరా మరణాలు, రోగ, నిద్ర, జాగరణాలు, అహంకార మమకారాలు, మద శోషణాదులు దేహంబు తోడనే జనియించును. కాని నాకు కలుగనేరవు. ఆయన ఏమేమి చెప్తూ వచ్చాడో, ఏమేమో అన్నాడు గదా! భారం అన్నాడు, దూరం అన్నాడు, బరువన్నాడు, తేలిక అన్నాడు, వార్ధక్యం అన్నాడు, అలసట అన్నాడు, ఆకలి అన్నాడు. ఏంటేంటో అన్నాడు గదా! వాటన్నింటికి జవాబు చెప్తూ ఉన్నాడాయన. రాజా! నువ్వు చెప్పింది నిజము. అబద్ధమేమి గాదు. కానీ దేనికి బద్ధం గాదు? సత్తుకు బద్ధం గాదు. సత్తుకు బద్ధం గాదు. అసత్తుకు బద్ధమై ఉన్నది. కాబట్టి అబద్ధమేం గాదు. బద్ధమే కరెక్టే. సత్. నువ్వు చెప్పింది సత్. ఏది? నీ పరంగా. నీ పరంగా అది సత్యము. నువ్వెక్కడి నుంచి చూస్తున్నావో, అటువైపు నుంచి నీ పరంగా అది సత్. అది ఉన్నది, ఉన్నది, ఉన్నదని నీకనిపిస్తుంది గదా! సత్ అంటే ఉన్నది అని అర్థం. భూసత్తాయామని ఉండడం అని అర్థం. నీకున్నదనిపిస్తుంది. ఉన్నదనిపించింది గాబట్టి నువ్వు జెప్తూ ఉన్నావు. భారమన్నావు గదా! దూరమైన, భారమైన అవన్నీ శరీరానికే. నాకుగావు ఆత్మకి దూరమేమి, భారమేమి అంతా ఉన్నదే అదొక్కటే అయి ఉంటా. అయినను స్థౌల్యము అంటే స్థూలత్వం. స్థూలంగా ఉండడము, బలంగా, దృఢంగా, పుష్టిగా ఉండడము. కార్స్యము అంటే కృత్స్నంగా ఉండడము, బలహీనంగా చిక్కిపోయి ఉండడము, కృశించి ఉండడము, లావుగా ఉండడము, సన్నగా ఉండడము. ఆదులు, మనోవ్యధలు, వ్యాధులు, దేహ బాధలు, క్షుత్తృష్ణలు, ఆకలి, దాహాలు, ఇచ్ఛా విరోధ భయాలు, ఇష్టము, ఇష్టం లేదు, ద్వేషము, భయము, జర, వార్ధక్యము, మరణము, రోషాలు, నిద్రలు, జాగరణాలు, అహంకారాలు, మమకారాలు, మదాలు, శోషణాలు, శోకాలు పొందడాలు, శుష్కించిపోవడాలు, ఇవన్నీ గూడా దేహంతో వస్తాయి గుర్తుబెట్టుకో. దేహంతో నశిస్తాయి గుర్తుబెట్టుకో. దేహం వస్తుంది, నశిస్తుంది. దేహం వచ్చినప్పుడు ఇవన్నీ దాంతో పాటొస్తాయి. అవన్నీ దేహ ధర్మాలు. దేహం నశిస్తే ఇవన్నీ నశిస్తాయి. అవన్నీ దేహ ధర్మాలు. ఇవన్నీ దేహానికున్న ధర్మాలు నావి కావు. నాకు లేవు. నాకున్ కలుగనేరవు. తర్వాతేమన్నావు నువ్వు? ఒరేయ్! జీవన్మృతుడా అంటివి గదా! దాని గురించి చెప్తాను విను పట్టు. జీవన్మృతుండనేనా కాదు. ఆద్యంతంబులు గలుగుటం చేసి అందరి యందును కలిగియుండును. నేను జీవన్మృతుణ్ణి కాదు. నాకు జీవము లేదు, మరణము లేదు. నాకు జన్మ లేదు, మరణము లేదు. కానీ
ఆది అంతాలతో ఉన్న దేహాలన్నింటికీ జీవము, మృతత్వము 2 ఉంటాయి. జన్మ, మరణాలు ఉంటాయి గాబట్టి, ప్రతి దేహము జీవన్మృతమే. తెలుస్తున్నదా? సెకండ్ పాయింట్ నోట్ చేసుకుంటున్నావా రహుగణ? పాయింట్ నంబర్ 1 వార్ధక్యము, యవ్వనము, జరా, మరణాలు, ఆకలి, దప్పిక, శోకాలు, మోహాలు, కోపాలు, తాపాలు, భారాలు, దూరాలు అవన్నీ గూడా దేహానికి నాకు గావు. 2 జీవన్మృతులు ప్రతి దేహము జీవన్మృతమే. ఎందుకు? అది పుడుతూనే చచ్చింది గదా! చావుకు సిద్ధమై పుట్టిందది. చావుకు సిద్ధమై పుట్టిందది. చావుతో పాటే వచ్చింది కదా! ఏ దేహమైనా సరే చావుతో పాటే వచ్చిందంటే ఏమి దానర్థము? జీవన్మృతము గదా! జీవత్శవము అనర్థము. జీవించి ఉన్న శవము. కాబట్టి ప్రతిది అదే. నువ్వు ఈ దేహాన్ని అంటున్నావు గానీ ప్రతి దేహము అదే. తర్వాతేమన్నావు? ఒరేయ్! నా మాట, నా ఆజ్ఞ జవదాటి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటావు గదా! అనేంటో అన్నావు గదా! దాని గురించి చెప్తాను విను. స్వామి భృత్య సంబంధంబులు విధికృతంబులగుచు వ్యవహారంబులను చేసి శరీరంబులకు కలుగును. నువ్వు స్వామివి, నేను నీకు భృత్యుణ్ణి అన్న సంబంధాలన్నీ గూడా విధి, కృత్యము. విధి అంటే ఆజ్ఞ, కృత్యము అంటే దాని పాలన. ఈ వ్యవహారం ఒకటి లోకంలో ఉంటుంది. స్వస్వామి సంబంధాలతో ఆ వ్యవహారాలు నడుస్తూ ఉంటాయి. ఆ స్వస్వామి సంబంధాలైనా సరే, నేను నాది అన్న సంబంధాలు ఏవైనా సరే, అన్నీ గూడా శరీరాలకే కలుగుతూ ఉంటాయి. శరీరాలు నశిస్తే, శరీరాలు వియోగము దూరమైపోతే, ఈ సంబంధాలు గూడా మారిపోతూ ఉంటాయి. నశించిపోతూ ఉంటాయి. నాకు గావు. ఇక్కడ మాటి మాటికి జీవుడు, జీవుడు, జీవుడు అని ఈ మొత్తం సెక్షన్‌లో, ఈ అధికరణలో, ఈ ప్రకరణలో, ఈ చాప్టర్‌లో మన గంగన గారు జీవుడు అని ఎన్నో సార్లు రాస్తారు. మాటి మాటికి. లేకపోతే మాటి మాటికి అదిగో ఏదో కపిల మహర్షి అని రాస్తారు. అసలు కపిల మహర్షితో కనెక్షనే లేదు. రెండోది జీవుడి గురించి మన గురువు గారు అసలు డిస్కషన్ చెయ్యడు. ఆయన ఆత్మ, అనాత్మ రెండే. మళ్ళీ ఆత్మలో ఒకటి జీవాత్మ, ఒకటి పరమాత్మ అని ఇన్ని డిఫరెన్సెస్ చూస్తే మనవాడు, మన గురువు గారు మనకి ఉపదేశం చేయడానికి పనికిరాడు. ఆయనే భేదం చూస్తూ ఉన్నాడంటే ఆయనకి జగత్తెప్పుడూ ఉంటూనే ఉంటుంది. అటువంటి వాడు మనకి ఆత్మతత్వోపదేశం చేయలేడు. కాబట్టి అనవసరంగా ఈ మాటలు చాలా చోట్ల దొర్లాయి. ఎన్నో చోట్ల కనిపించాయి. అవన్నీ నేను దాటుకుంటూ వెళ్తున్నాను. నేను మళ్ళీ జాగ్రత్తగా మన మూలాన్ని కూడా చదువుకొనొచ్చాను. ఇప్పుడు మళ్ళీ ఇవాళ ఇది చెప్పడం కోసం వచ్చి కూర్చునే కన్నా ముందు మళ్ళీ ఈ మొత్తం చాప్టర్స్ 4 చాప్టర్స్ అని చెప్పాను గదా! ఫస్ట్ చాప్టర్‌లో వీళ్ళ డిస్కషన్ స్టార్ట్ అవుతుందని గురువుగారు శుకుల వారు చెప్తూ ఉన్నారు. మన బ్రాహ్మడు మాట్లాడతాడు. మన రహుగండు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉంటే, ఆ తర్వాత మళ్ళీ కొంత విచారణ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ కొంత బ్రాహ్మణుడు మన గురువుగారు చెప్తాడు. మన రహుగణుడు కొంచెం డిస్కషన్ చేస్తాడు. మళ్ళీ రహుగణుడు కొన్ని క్వెషన్స్ వేస్తాడు. చివరికి ఆయనకి విషయం అర్థమవుతుంది. ఇదంతా కలిపి 1, 2 చాప్టర్స్ ఉన్నాయి. అదయిన తర్వాత 2, 3 చాప్టర్స్ అయిన తర్వాత దీన్నే మళ్ళీ నాకర్థమయ్యేటట్టు చెప్పు అంటే కొంచెం నాటకీయంగా, పోయెటిక్‌గా చెప్తూ వచ్చారు. అది 13థ్, 14థ్ చాప్టర్స్‌లో ఉంటాయి. 13లో ఎన్‌కోడింగ్ చేసి, 14లో డీకోడింగ్ చేసి చెప్తారు. ఇప్పుడు ఇవన్నీ మొత్తం అన్ని చాప్టర్స్ మొత్తం ఈ సెక్షన్ అంతా, ఈ ప్రకరణమంతా మళ్ళీ చదువుకొనొచ్చాను. ఈ పద్యాలన్నీ గూడా మన మూలంలో మన వ్యాసులు వారిచ్చినవి మళ్ళీ చదువుకొనొచ్చాను. చాలా జాగ్రత్తగా, లోతుగా చూసాను. ఈ పేర్లన్నీ ఉన్నాయా అని లేవు. కాబట్టి నేను చెప్పట్లేదు. కారణమేమి అంటే, జీవుడు, ఆత్మ అని 2 లేవు. ఉన్నదంతా ఒక్కటే అని మనం అదే పనిగా మన బ్రహ్మసూత్రాల్లో డిస్కస్ చేస్తూ, దాన్ని ఖండిస్తూ వస్తూ ఒకవైపు, మళ్ళీ ఇక్కడికొచ్చి కూర్చొని జీవుడని ఏంటో, ఉన్నది అని ఎట్లా మాట్లాడతాను? అసలు మూలంలో లేను గూడా లేదు. అసలిక్కడ అనువాదం చేసి చెప్తూ ఉన్న సమయంలో మన గురువుగారు వ్యాసుల వారు జీవమని ఎక్కడైనా, జీవుడు అని ఎక్కడైనా ఆయన ఒకళ జీవం అని గాని, జీవుడు అని గాని, ప్రజ్ఞానాత్మ అని గాని, ఇంకేదైనా గాని ఒకవేళ అనుంటే అసలు అట్లా అంటే గూడా కష్టము. మన వాళ్ళు, మన పూర్వపక్షులు జీవుడు, శారీరి, క్షేత్రజ్ఞుడు, విజ్ఞానాత్మ
అని రకరకాల సినానిమ్స్ అన్నీ వాడుతూ జీవుడు వాడు వేరు, పరమాత్మ వేరు అని వాళ్ళు అదే పనిగా పైకి తీస్తూ ఉంటే వేదవాక్యాల్లోని అర్థాలని వేరుగా మార్చి చెప్తూ ఉంటే మనం వాటిని ఖండిస్తూ మన గురువుగారు చెప్తూ ఉన్న విషయాన్ని తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం. మళ్ళీ అంతా చేసొచ్చి ఇక్కడ కూర్చొనే మళ్ళీ ఇవన్నీ ఎట్లా చెప్తాను నా నోటితో లేనిపోనివన్నీ. కాబట్టి అటువంటివన్నీ డ్రాప్ చేస్తాను. పైగా కపిలుడని చెప్తారు. కపిలుడిది ఎక్కడి నుంచి వచ్చి ఇందులో ఇరికించారో నాకర్థం గావట్లేదు గానీ, అసలిక్కడ శుక్లం అని పిలుస్తారు. నేను చూపిస్తాను మీకు మళ్ళీ ఇదంతా చాలా స్పష్టంగా. ఇక్కడ ఎక్కడ ఈ మొత్తం సెక్షన్‌లో మన గురువుగారు బ్రాహ్మలు రహుగణుడికి చేస్తున్న ఉపదేశంలో కపిలుడు అన్న పేరు ఎక్కడా లేను గూడా లేదు. అదెక్కడి నుంచి వచ్చి ఇందులో చేరిపోయిందో తెలీదు. దాన్ని ఎందుకు వదిలిపెట్టలేకుండా వీళ్ళుంటారో, వీళ్ళ బలహీనతలేమో అర్థమే గాదు. కాబట్టి అటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మందు పాత్రల్లాంటివి ఏమంటారు? క్వాగ్‌మైర్స్ లాంటివి, బురద గుంటల్లాంటివి, ఏదో అడుసుల్లాంటివి ఉన్నాయి. అందులో కాలు వేసామంటే కూరుకుని పోతాము. బయటికి రాలేము. కాబట్టి అటువంటివన్నీ డ్రాప్ చేసి మిగిలింది చెప్తాను. ఇంతకి స్వామి, భృత్యుడు అన్న సంబంధాలన్నీ విధి, ఆ విధిని అనుసరిస్తూ ఉన్న భృత్యుల చేత చేయబడే కృత్యము అన్న వ్యవహారాలు అవన్నీ గూడా మళ్ళీ శరీరానికే ఉంటాయి. అదియునుగాక రాజాభిమానంబున నీవు నన్ను ఆజ్ఞాపించదవేనిన్ ప్రమత్తుండవైన నీకు పూర్వ స్వభావం బెట్లుండెనో అట్లుగాక ఏనేమి చేయుదును ఎరిగింపుము. నన్ను ఆజ్ఞాపిస్తున్నానని నువ్వేవేవో అంటున్నావు గదా! ప్రమత్తతలో ఉన్నావు నువ్వు. నీకు తెలియట్లేదు. పోనీ అయితే అయింది. దాన్నట్లానే పక్కనుంచు. ఏదో చెప్తున్నానంటున్నావు గదా! చెప్పు మరి ఏం జేయాలో జెప్పు అని అన్నాడు. అనకన్నా ముందు అసలు ఈ ఉన్మత్తము, మూకాంతము, జడము ఇదంతా గూడా ముందుంటుంది. ఆ తర్వాత ఏం జేయాలో చెప్పుతో ఆయన డైలాగ్ ఆపుతారు. ఇదెందుకు అటు ఇటు అయింది పైగా. ఉన్మత్త మూకాంధ జడులు బోలె సహజ స్వభావంబును పొందిన నాయందు నీ శిక్ష ఏమి లాభంబు నొందింపనేర్చును. నిన్ను శిక్షిస్తాను. నిన్ను నేను వక్ర మార్గం నుంచి తప్పించి సన్మార్గంలో ఉంచుతాను అనేదో చెప్పావు గదా! అయితే ఉన్మత్తుడినై ఉన్నాను. మూకత్వంతో ఉన్నాను. అంధత్వంతో ఉన్నాను. జడుడిలాగా ఉన్నాను. ఎందుకు? ఇవన్నీ నావి గావు. ఈ దేహం జూస్తున్నావు గాబట్టి దేహానికున్న లక్షణాలు జెప్తున్నాను. దేహము ఉన్మత్తతతో ఉంటుందది. మత్తుతో ఉంటుంది. మాయలో ఉంటుంది. అది మూకము. సొంతంగా దానికి మాట్లాడడానికి ఏమీ రాదు. అంధత్వం. దానికి ఏమీ తెలియదు. జడత్వం. దానికి చైతన్యం లేదు. ఆ రకంగా ఉన్న దేహానికి అవన్నీ ఉంటాయి. ఆ రకంగా ఉన్న సహజంగా ఆ దేహ స్వభావమే అది. దాన్ని నువ్వేం బాగు జేస్తావు చెప్పు? చెప్పు. నిజంగా జేయగలవా? ఆ దేహానికున్న లక్షణాలేవి? అది జడ పదార్థం. అది అందం. దానికి సొంతంగా చూపు లేదు. అది మూక. దానికి సొంతంగా మాట్లాడలేదు తెలివితేటలు పెట్టి జ్ఞానంతో. ఉన్మత్తతతో ఉంటుందది. దానికి జ్ఞానమన్న శక్తి లేదు. ఏమీ లేకుండా ఉన్నదాన్ని నువ్వు ఏమని శిక్షించి, దండించి, శిక్షణ ఇచ్చి, ట్రైనింగ్ ఇచ్చి దాన్ని మంచి మార్గంలో పెడతావు? ఎట్లా పెడతావు సన్మార్గంలో? అసత్తును పట్టుకొచ్చి సన్మార్గంలో ఎట్లా ఇంట్రొడ్యూస్ చేస్తావు? ప్రవేశపెడతావు? జరుగుతుందా? నీ శిక్షలు ఏమి లాభంబున్ పొందింపనేర్చును. నీవు శిక్షలు వెయ్యి ఆ దేహానికి. వెయ్యి నీ ఇష్టం. ఆ దేహానికి నువ్వేమైనా జేసుకో. అయితే ఏమి? దాన్ని నువ్వు ఏమి జేసినా బాగు జేయలేవు. తెలుస్తుందా నీకు? తెలుగులో జెప్తున్నాను. ఇక్కడ సంస్కృతంలో జెప్పాను. ఇక్కడ తెలుగులో జెప్తున్నాను. చెయ్యి నీ ఇష్టం వచ్చింది చెయ్యి. ఆ దేహానికి ఏమైనా దాన్ని మార్చగలవా నువ్వు? ఆ! అదీనుగాక స్తబ్దుడు మత్తుడునైన నాకు నీ శిక్ష వ్యర్థంబో. నేను పట్టించుకుంటే గదా! ఈ దేహమేమో ఉన్మత్త, మూకాంత, జడం. నేనేమో స్తబ్దం. నేను ప్రాపంచికమైన విషయాల గురించి పట్టించుకోకుండా ఉంటాను. అటువంటి నన్ను నువ్వేం జేస్తావు? ఈ దేహాన్ని నువ్వు ఎట్లా మారుస్తావు? దేహం లోపల ఉన్న నన్నెట్లా మారుస్తావో? ఆ! ఆలోచించుకో. ఆలోచించి మాట్లాడు. అయినా సరే ఏంటో చేస్తా అంటున్నావు గదా! చెయ్యి. చెయ్యేంటో చెయ్యేంటో ఏం చేయమంటున్నావో చెప్పు పోనీ నేను జేస్తాను. ఏం చేయమంటావో జెప్పు. అని పలికి ఉపశమశీలుడైన మునివరుడు పూర్వకర్మ శేషంబున కల్గు భారవాహకత్వంబున్ తలంగం ద్రోయుటకు భారంబు వహించి శిబిక మోయుచు చనునెడ ఆ రాజవల్లభుడు తత్వజ్ఞానాపేక్షితుడు అయి సనియడి వాడగుటన్ తన హృదయ గ్రంథి విమోచకంబులును బహుయోగ గ్రంథ సమ్మతంబులును అగు బ్రాహ్మణ వాక్యంబులు విని
ఆ శిబిక డిగ్గనురికి ఆ విప్రునికి సాష్టాంగ దండ ప్రణామంబులు ఆచరించి సర్వగర్వ వర్జితుడై ముకుళిత హస్తుడగుచూ ఇట్లనియె. ఇంక ఉపశమశీలుడు. ఆయన మనసేంద్రియాలన్నీ ఉపశమించి ఉన్నాయి. ఆ దేహాన్ని గూడా మొత్తం వెనక్కి తిప్పాడు. ఆ దేహం కేవలం కాలిపోయిన కట్టె, బూడిద కుప్ప. అందులో ఉన్న మన మునివరుడు ఆ కాలిపోయిన బూడిద కుప్పలాంటి కట్టె, ఆ కాష్టం, ఆ దేహం ఇంకా తగులుకొని ఉన్నది. దానికేమైనా పూర్వంగా కర్మ ఏదైనా శేషంగా మిగిలిందో ఏమో! అందుకని ఆ భారాన్ని వహించవలసి ఉంది. చేస్తుంది. మనకు కాదు అనుకున్నాడు. ఆ శిబికని ఆ దేహం మోస్తూ ఉన్నది. ఇంక అంతే. ఆయన అంతే జెప్పాడు. ఇంక ఆపేసాడు. ఇంక మళ్ళీ నడుస్తున్నాడు. ఆ రాజవల్లభుడు ఇది విన్నాడు. తత్వజ్ఞానం కావాలని కోరుకుంటూ ఉన్నవాడు పాపం జిజ్ఞాసువు. ఆ రకంగా వెళ్తున్నాడు గాబట్టి ఆయన ఆ మార్గంలోకి వెళ్ళబోతూ ఉన్నాడు. మనవాడు క్షాత్ర మార్గంలో నుంచి బ్రహ్మ మార్గంలోకి వెళ్ళే సమయం ఆసన్నమయింది. ఆయనకా యోగం పట్టే రోజొచ్చింది గాబట్టే ఆయన అక్కర్లేకుండా ఈయనతో బెట్టుకున్నాడు. మామూలుగా ఇంకెవరితోటైనా బెట్టుకుంటే అదో రకంగుండేది. కానీ ఇక్కడ ఈయనతోటి అన్నాడు ఆయనకా రోజొచ్చింది గాబట్టి, ఆ యోగం పట్టింది. దాంతో ఆయన హృదయ గ్రంథి విమోచకమైన ఆయన హృదయాన్ని పట్టి బంధిస్తూ ఉన్న ఈ మాయకు కట్టేస్తూ ఉన్న గ్రంథులేవున్నాయో ముళ్ళు, వాటిని విమోచనము విప్పదీసేందుకు పనికొచ్చే, ఉపకారం చేసే ఉపాయాలైన ఈ మాటలు. బహుయోగ గ్రంథ సమ్మతములు ఎన్నో యోగ గ్రంథాలు, ఎన్నో శాస్త్రాలు, మొత్తం మన వాంగ్మయమంతా సమ్మతించే మాటలు ఆయన చెప్తూ ఉన్నాడు. అటువంటి బ్రాహ్మణ వాక్యాలను విన్నాడు. మనవాడింక వెంటనే శిబికను వెంటనే దిగ్గనురికి దిగి పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఆ విప్రుడికి సాష్టాంగ దండ ప్రణామంబులు ఆచరించి, సర్వగర్వ వివర్జితుడై గర్వమంతా తొలగిపోయి ముకుళిత హస్తుడౌ ఈ విధంగా అంటూ ఉన్నాడు. ఆయనేమంటున్నాడంటే, ధరణీసురులలోన తలపను ఎవ్వడవు నీవు? అవధూత వేషివై అవనియందు ఏమిటికై చెరియింపంగ వచ్చితివి? ఇచ్చట నువ్వొక్కడవు ఒంటించనుట నేడు నన్ను కృతార్థుని చేయన్ అనుకూలుడగుచున్న ఆ శుక్లుడవో! నీ మహత్వంబు తవిలి విచారింప నెరుగక చేసితి కరుణ చూడు తప్పు సైరించు. నే యమదండమునకు హరుని శూలంబునకు వజ్రాయుధమునకు అనల చంద్ర అర్క ధనద శస్త్రాస్త్రములకు వెరువను విప్రునికి ఏ మతి వెరచినట్లౌ అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ భూమి మీద విప్రులుగా తిరుగుతూ ఉన్న వాళ్ళలో నువ్వు ఎవరివి? అవధూత వేషంలో అన్ని దులిపేసుకుని ఉన్నావే! ఎందుకిక్కడ తిరుగుతూ ఉన్నావు? ఒక్కడిగా ఎందుకు ఉన్నావు? ఎందుకొచ్చావు నువ్వు ఒక్కడివే ఒంటిగా ఇక్కడికి అంటే నన్ను కృతార్థుణ్ణి చేయడం కోసమే అయిండొచ్చు. నాకు అనుకూలంగా ఉండడం కోసమే ఆ శుక్లుడే నీ రూపంగా ఇక్కడికొచ్చినట్టున్నది. నీ మహత్వాన్ని నేను తెలుసుకోలేక, విచారింపడానికి నాకా శక్తి లేక, ఎరుగక, తెలియక తప్పు చేశాను. కరుణ చూపించు, నా మీద దయ చూపించు, తప్పు సైరించు, నా తప్పు సహించు. నేను యముడి దండానికి, శివుడి శూలానికి, ఇంద్రుడి వజ్రాయుధానికి, అగ్ని, చంద్రుడు, సూర్యుడు, ధనదుడు, కుబేరుడు మొదలైన మొత్తం లోకపాలకుల యొక్క శస్త్రాస్త్రాలకు దేనికి వెరువను భయపడను కానీ, విప్రుడికి భయపడతాను. అందుకని నన్ను క్షమించు నేను తెలియక చేసిన తప్పు అని చెప్తూ ఉన్నాడు. మరియు నిస్సంగుండవై జడుడున్ బోలె నిగూఢ విజ్ఞానంబు కలిగి చెరియించుచూ ఉన్నవాడవు. ఏ సంగము లేకుండా జడుడిలాగా నిగూఢమైన విజ్ఞానం, నీ విజ్ఞానమంతా లోపల దాచుకుని ఆయనేం దాచుకోలేదు. వీళ్ళకు కనిపించట్లేదు. చరియిస్తూ ఉన్నవాడవు. నీ వచనంబులు యోగ శాస్త్ర సమానంబులై ఉన్నాయి. నీ మాటలన్నీ శాస్త్ర సమ్మతమై ఉన్నది. యోగం ఎందుకాడు మధ్య మధ్యలో? పైగా నా మనసుకు అభేద్యమై ఉన్నది. వాక్కులు గాదు. నీ వాక్కులు నా మనసుకు పట్టుకోవడానికి కష్టంగా ఉన్నది. నా మనసు ఎంత ఆలోచించినా గూడా నువ్వు చెప్తున్నది పట్టుకోలేకుండా ఉన్నది. నేను బ్రహ్మ విద్య తెలియని కోరి చనుచున్నవాడను. నేను బ్రహ్మ విద్య కోసము వెళ్తూ ఉన్నాను.
నీవు లోక నిరీక్షణార్థంబు అవ్యక్త లింగుండవై చరించుచున్న మనశుక్లుడవు. ఇంక వేరేవి గూడా ఉన్నాయి. నేను ఇదొక్కటే వాడుతున్నానిక్కడ. కాబోలుదువో. లోకాన్ని నిరీక్షణ అంటే అనుగ్రహించడం కోసం నువ్వు అవ్యక్తమైన లింగాలతో గుర్తులు బయట తెలియకుండా ఉన్న రూపంలో చరిస్తూ ఉన్నవాడివో ఏమో! మందుండైన గృహస్థుడు యోగీశ్వర చరిత్రంబులు ఎట్లు ఎరుంగ నేర్చునో మందుడు మందభాగ్యుడు, మందజ్ఞానం కలిగినవాడు, మందబుద్ధి కలిగినవాడు, గృహస్థాశ్రమంలో ఉన్నవాడు, కర్మల్లో ఉన్నవాడు, యోగీశ్వరుల యొక్క చరిత్ర అంటే చారిత్రం అంటే నడవడి అంటే ఆచరణలను ఎట్లు ఎరుంగ నేర్చును? ఎట్లా తెలుస్తుంది మాలాంటి వాళ్లకు? కర్మవశంబున దృష్టంబైన భ్రాంతి వహించుచు నడుచుచున్న ఈ ఆశ్రమంబు నాకునున్ పోలె నీకు అగునని తోచుచున్నదని ఇక్కడి నుంచి క్వెషన్స్ అడుగుతున్నాడు. ఇదిగో కర్మవశంగా కనిపిస్తూ ఉన్నది గదండీ! గురువుగారు నా క్వెషన్ ఏంటంటే, ఈ ఆశ్రమము నేను గృహస్థాశ్రమం అనుకోండి, నువ్వు సన్యాసాశ్రమం అనుకోండి, ఏదో ఒక ఆశ్రమము. నాకున్నట్టే నీకు కూడా ఈ దేహమైతే ఒకటి కనిపిస్తూ ఉన్నది గదండీ! లేదంటే ఎట్లా? లేదంటున్నావు నువ్వు. ఉన్నది గదండీ! ఈ లోకము ఉన్నది. అందులో ఈ రూపాలు ఉన్నాయి. నాకొక రూపం ఉన్నది. నీకొక రూపం ఉన్నది. అది ఎట్లనినా ఘటంబు లేక జలంబు తేనేరని తెరంగున లేనిది కలుగనేరదు. కుండ లేకుండా నీళ్ళనెట్లా తీసుకొనొస్తామండి? ఆత్మ ఒకవేళ లోపల ఉంటే ఉండిండొచ్చు. దాన్ని మోస్తూ ఉన్న, ధరించి ఉన్న కుండ, మన దేహము ఘటమైతే ఒకటి బయట ఉండాలి గదండీ! అది లేదంటావు నువ్వు ఎందుకండి? కావున ప్రమాణమూలంబైన లోక వ్యవహారంబు సత్పదంబున సమ్మతంబై ఉండుటం జేసి, నీవాడు వాక్యంబులు నాకు సమ్మతంబు గానేరవు. ప్రమాణం కావాలండి గురుగారు. నువ్వు చెప్పావు సరే, శాస్త్ర సమ్మతము నేను కాదనలేను. కానీ ప్రమాణం ఏదండి? నా మనసు అంగీకరించట్లేదు. ఇవన్నీ నిజంగా ఉన్నాయనిపిస్తున్నది. లోక వ్యవహారాలన్నీ ఉన్నాయి గదా! అయితే కానీ సత్పదం సన్మార్గంలో ఉన్న వాళ్ళకి సమ్మతమై ఉన్నాయి నీ మాటలు. లోక వ్యవహారం చూస్తేనేమో నిజంగా ఇవన్నీ ఉన్నాయి దేహాలన్నీ అనిపిస్తున్నదండి. వ్యవహారాలన్నీ ఉన్నాయనిపిస్తుంది. స్వస్వామి, స్వామి భృత్యా వ్యవహారాలన్నీ దానికి నాకు లేవంటావు. లేకుండా ఎట్లా పోతాయండి? కాబట్టి నీ మాటలు నాకు సమ్మతించడానికి కష్టంగా ఉన్నదండి. నేను ఒప్పుకోలేకుండా ఉన్నాను. అని అంటూ అక్కడికే ఆగలేదు. ఆయనే దృష్టాంత నిదర్శనంబుగా ఒక ఎగ్జాంపుల్‌గా మన సింధు రాజే ఇక్కడ చెప్తూ వచ్చాడు. కానీ ఏ కారణమో తెలీదు గానీ, ఇక్కడ దీన్ని అనువాదం చేస్తూ ఉన్నవాళ్ళు సింధు రాజు ఇట్లా అనేసరికి విప్రుడే ఈ ఎగ్జాంపుల్ జెప్పాడు అని మార్చేశారు విషయాన్ని. కాబట్టి అసలు ఆ డైలాగ్‌లో, ఆ సంవాదంలో మన రహుగణ విప్ర సంవాదంలో ఎవరేది చెప్తున్నారో ఆ రాస్తున్న వాళ్ళకి అర్థం గూడా గాకపోతే, పూర్వపక్షి ఎవరు, సిద్ధాంతి ఎవరు సరిగ్గా చూసుకోకపోతే, ఎవరేమి చెప్తున్నారో, ఏ యాంగిల్ నుంచి చెప్తున్నారో ఎట్లా అర్థమవుతుంది చదువుకునే వాడికి? అసలిక్కడ మార్చేశారు. పూర్వపక్షి ప్రశ్నను సిద్ధాంతి చేస్తూ ఉన్న వాదనగా మార్చి ఇక్కడ చెప్తూ వచ్చారు. ఇంక నాకు కొంచెం ఓపిక నశించింది. అసలే అక్కడక్కడ విషయాన్ని మారుస్తూ, లేని మాటలన్నీ చేరుస్తూ చెప్తూ ఉన్నారు. అదే కష్టంగా ఉన్నది అంటే, అసలు మొత్తం పూర్వపక్షి ఎవరు, సిద్ధాంతి ఎవరు అన్న క్లారిటీ లేకుండా, విషయాన్ని తారుమారు చేసి అయథావత్తుగా ఒకళ్ళు చెప్తుంటే ఒకళ్ళు చెప్తున్నట్టు. అంత మాత్రమే గాదు. ఇంకిక్కడి నుంచి ఎవరేది చెప్తున్నారో ఆ రాస్తూ ఉన్న వాళ్ళకి అర్థం కాలేదు గాబట్టి, ఆ చెప్తూ ఉన్న తత్వం గూడా, విషయం గూడా, ఇన్ఫర్మేషన్ గూడా మారిపోయింది. రకరకాలుగా ఉన్నదది. కాబట్టి ఇప్పుడు దాంతోటేమవుతుంది, ఎవరేం చెప్తున్నారో సరిగ్గా తెలీదు. ఏ యాంగిల్ నుంచి చెప్తున్నారో తెలీదు. పైగా లోకంలో ఆ సమయంలో ప్రచారంలో ఉన్న థాట్స్ అన్నీ యాడ్ చేసేసుకుంటూ వచ్చారు. కేవలము ఆత్మతత్వ విజ్ఞానం మాత్రమే ఇక్కడ ఈ చాప్టర్స్‌లో చాలా కాన్సంట్రేటెడ్‌గా ఇచ్చారు మన వ్యాసుల వారు, మన గురువుగారు. అదంతా పలసబడిపోయింది. ఇక్కడంతా పలసనైపోయింది. దాంతో నాకు 2 మార్గాలు కనిపించాయి. నేను ఈ చాప్టర్‌కి నోట్స్ రాసుకుంటున్నప్పుడు 2 ఆప్షన్స్ కనిపించాయి. ఒకటి ఇందులో ఉన్నదాన్ని నేను బాగు చేసుకుంటూ, క్లీనప్ చేసుకుంటూ, ఇది కాదు, ఇది కాదు అనుకుంటూ, మూలాన్ని చూపించుకుంటూ, మళ్ళీ వెనక్కొచ్చి ఇదేంటో జెప్పారు ఇది గాదు అనుకుంటూ అట్లా చేస్తూ వెళ్ళొచ్చు. ఏదో కథ అయితే పోనీ అంత మాత్రం ట్రై చేసుకోవచ్చు. కథ కూడా గాదు. తత్వం. కేవలం తత్వం ఇది. మామూలేదో తత్వం గాదు. ఆత్మతత్వ విజ్ఞానము. దాంతో నేను వెనక, ముందు చేస్తూ ఇక్కడ తప్పులున్నాయి, తప్పులున్నాయి అనుకుంటూ దాన్ని దాటుకుంటూ అక్కడక్కడ
మళ్ళీ వెనక్కెళ్తూ మూలాన్ని చూపిస్తూ మళ్ళీ ఇక్కడికొచ్చి ఇవన్నీ చేస్తూ ఉండొచ్చు. అదొక ఆప్షన్. కానీ దాంతో వింటూ ఉన్న వాళ్ళు ఒకవేళ నిజంగా సాధకులై దీన్ని నేను బాగుపడడం కోసం భాగవతాన్ని వాడుకుంటున్నాను అనుకున్నవాడు ఎవడైనా నిజంగా చిత్తశుద్ధితో కూర్చుంటే వాడికి ఎంతో నష్టము, హాని కలుగుతుంది. మిగిలిన వాళ్ళందరికీ తెలుగులో ఏం రాసారో చూడొచ్చు అన్న ఇంట్రెస్ట్, కుతూహలం ఉన్న వాళ్ళకి పనికి రావచ్చు. కానీ అసలు యాక్చువల్‌గా అందులో ఉన్న విషయాన్ని కావాలని కోరుకునే వాళ్ళకి మాత్రం గొప్ప కీడు జరుగుతుంది. రెండో ఆప్షన్ ఏంటంటే ఇంక దీన్ని రిపేర్ చేసుకుంటూ, కరెక్టింగ్ చేసుకుంటూ, క్లారిఫై చేసుకుంటూ, దాన్ని కంపేర్ చేసుకుంటూ, ఇన్ని చేసే బదులు కన్‌ఫ్యూజ్ చేసుకుంటూ, దీన్ని ఇక్కడికి ఆపి, ఈ తత్వం వరకు మాత్రం ఈ 4 ఉన్నాయనుకుంటాను. 4 చాప్టర్స్ డైరెక్ట్‌గా ఇక్కడ తెలుగు భాగవతం వింటూ ఉన్న వాళ్ళ కోసము దీన్నిక్కడికి ఆపి, ఇందులో అటు ఇటుగా ఉన్నదది గతుకుల దారిలో నుంచి, గుంటల్లో నుంచి, పక్క దారిలో నుంచి ఏదో అడుసుల్లో నుంచి, ముళ్ళ దారులలో నుంచి వెళ్ళిపోతూ ఉంటుందది. అప్పుడప్పుడు మెయిన్ రోడ్ ఎక్కినా గూడా, మోస్ట్ ఆఫ్ ద టైమ్ పక్కదారిలో నుంచి, గుంటల్లో నుంచి ఎళ్తుంది గాబట్టి, ఇంక దీన్ని రిపేర్ చేసే బదులు దీన్నిక్కడికి ఆపి, కేవలము జ్ఞానం కోసం వచ్చి కూర్చున్న వాళ్ళ కోసము, ఇక్కడి నుంచే డైరెక్ట్‌గా చెప్పాలని నిర్ణయించుకున్నాను. ఇంకొక ఆప్షన్ ఏమి అంటే దీన్ని అట్లా, ఇట్లా ఏదో రకంగా రిపేర్ చేసుకుంటూ అసలు మూలం చదువుకోండి. మీరు మూలంలో బాగుంటుంది. మూలంలో చెప్పినట్టు చూసుకోండి. నేను మూలంలో ఆల్రెడీ చెప్పాను ఒకసారో, రెండు సార్లో. అక్కడే ట్రై చేసుకోండి అని చెప్పి దాటేసుకుంటూ పోవచ్చు నేను. మూలంలో చెప్పాను. కావాలంటే అక్కడికెళ్ళి ఆ వ్యాస భాగవతంలో దాన్ని వినండి. ఈలోగా ఇక్కడున్న దాన్ని నేను రిపేర్ చేసి కొంచెం చెప్తాను అనొచ్చు. కానీ నాకు నేను అంత అపకారం చేసుకొని, కావాలనుకునే వాళ్ళకి అంత అపకారం చేయడం అవసరమా? ఇక్కడ అసలేముందో చూద్దాం అనుకునే వాళ్ళకి తెలుగులో అర్థాలు ఎట్లానే ఉన్నాయి. ఇక్కడ ఇదిగో టీకా చూస్తే, ఈ భావం చూస్తే కనిపిస్తాయి. కావాలంటే తెలుగులో చదువుకోవచ్చు. అంత మాత్రమే చాలనుకుంటే అక్కడికే ఆగొచ్చు. కంపేర్ చేసుకోదలుచుకుంటే దీన్ని చూసుకొని, మనము మూలంలో నుంచి చదువుకున్న దాన్ని పెట్టుకొని కంపేర్ చేసుకోవచ్చు. కాబట్టి కావాలనుకున్న వాడికి ఒక్కడికి గూడా అపకారం జరగకుండా, ఒక్కడడిగినా సరే, ఒక్కడైనా సరే కావాలని అనుకునేవాడుంటే, వాడికి కష్టం జరగకుండా, కేవలం కుతూహలంతో వినాలనుకునే వాళ్ళు ఎంతమందైనా సరే, వాళ్ళకి ఇష్టమున్నట్టు వాళ్ళు వినొచ్చు, కావాలంటే సొంతంగా చదువుకోవచ్చు అని నిర్ణయించుకుని, కావాలనుకున్నవాడు ఒక్కడు కావాలా మనకి? కుతూహలంతో వినేవాళ్ళు చాలా మంది గావాలా అని ఆలోచించుకునే ఒక్కడైనా పర్వాలేదు. వాడికి అన్యాయం జరగొద్దు అని నిర్ణయించుకున్నాను. అందుకని ఇంకిక్కడి నుంచి ఈ ఘట్టము, ఈ సంవాదం ఏదున్నదో ఆత్మతత్వ విజ్ఞానాన్ని ఈ సంవాదంగా మన గురువుగారు మనకేది ఉపదేశం చేస్తున్నారో, దాన్ని మొత్తము ఈ చాప్టర్స్‌లో నుంచే డైరెక్ట్‌గానే ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అని నిర్ణయించుకున్నాను. కాబట్టి వచ్చే వారం నుంచి మళ్ళీ ఇది చెప్పి, ఈ విప్ర రహుగణ సంవాదం అయిపోయిన తర్వాత, మళ్ళీ కథ గాబట్టి, కథగా చెప్పుకోవడానికి ప్రాబ్లమ్ లేదు. మళ్ళీ ఇక్కడికొచ్చి పద్యాలు చూసుకోవచ్చు. కాబట్టి కంపారిటివ్ అనాలిసిస్ చేద్దాము. దాన్నేంటో బాగు చేద్దాము, రిపేర్ చేద్దాము, దాన్నేంటో ప్రయత్నాలన్నీ చేద్దామని అటువంటి అసత్ ప్రయత్నాలు అవసరం లేదు, అక్కర్లేదని అనుకున్నాను. కాబట్టి వచ్చే వారం నుంచి అక్కడి నుంచి చూపిస్తాను. ఈ తత్వము ఉపదేశం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇటొచ్చి ఇక్కడి నుంచి చూసుకుంటూ వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. శుభం భవతు.